Hello children, welcome to Sandhya tutorials. Exercise 4.4 లోని question number 1 ని solve చేద్దాం. Set up equations and solve them to find the unknown numbers in the following cases. ఇక్కడ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ కేసెస్ ఇచ్చారు. సో వీటిని మనము యూజ్ చేసుకొని ఫస్ట్లీ ఈక్వేషన్స్గా ఫ్రేమ్ చేయాలి. చేశాక వాటిలో ఉన్న అన్నోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, so coming to the A bit in the first one. Okay, so A bit వచ్చేసి add 4 to 8 times a number you get 60. సో వీళ్ళు ఇచ్చిన కేసు ఏంటి అని అంటే ఇక్కడ ఒక నెంబర్ తీసుకోమన్నారు. ఓకే, యాడ్ 4 to 8 times a నెంబర్. ఆ నెంబర్ అన్నది 8 times ఉందంట. సో టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ విన్నాం కదా, టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే, సో 8 times ఏ నెంబర్. మనకు నెంబర్ ఏమో తెలియదు కాబట్టి ఫస్ట్లీ మనము ఒక నెంబర్ అనుకుందాం. ఓకే, లెట్ ద నెంబర్ బి అనుకుందాం. ఓకే, సో బి అనే నెంబర్ని మనము 8 times ఆ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 8 into బి అవుతుంది, రైట్? సో 8 times a నెంబర్. యాడ్ 4 to 8 times a నెంబర్ అన్నారు అంటే 8bకి మనము 4ని యాడ్ చేయాలి. అప్పుడు మనకు ఏమొస్తుంది అన్నారు, యూ గెట్ 16. అంటే దీన్ని మనం ఈజ్ ఈక్వల్స్ టు 60గా రాసుకోవాలి. ఓకే, సో 8 times a నెంబర్, యాడ్ 4 అన్నారు కాబట్టి +4, యూ గెట్ 60 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 60. సో దీన్ని యూజ్ చేసి మనం ఫస్ట్ ఈక్వేషన్గా ఫ్రేమ్ చేసేసాం. ఇక్కడ అన్నోన్ వాల్యూ ఏంటి, బి మనకు తెలియదు కాబట్టి ఈ బీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సాల్వ్ చేసేద్దాం. 8b ఇక్కడ +4 ఉంది కాబట్టి +4ని మనము ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించేద్దాం. ఇట్ బికమ్స్ యాజ్ -4 కదా, 60 - 4 అవుతుంది. సో 8b ఈజ్ ఈక్వల్స్ టు 60లో నుంచి 4 తీసేస్తే వి గెట్ 56. సో ఇక్కడ మనకు 8 into b ఉంది కాబట్టి ఈ 8ని ఇటువైపు పంపించినప్పుడు అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది, సైన్ డివైడెడ్ బై అవుతుంది కదా. సో 56/8గా రాసుకోవాలి. సో మనకు 8 టేబుల్లో 56 వస్తుంది కదా. 8 7 times gives 56. సో b ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, సో దిస్ ఈజ్ ది A bit. Coming to the B bit, 1/5 of a number -4 gives 3. సో ఇక్కడ కూడా నెంబర్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి దాన్ని అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద నెంబర్ బి y. ఓకే, y అనుకుందాం. ఓకే, 1/5 ఆఫ్ ఎ నెంబర్ అన్నారు అంటే మనం దీన్ని ఎలా రాసుకోవాలి, ఆఫ్ అంటే కూడా అర్థం ఏంటి, మల్టిప్లికేషన్, రైట్? సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే, సో 1/5 ఆఫ్ అ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ మనం y అనుకున్నాం కదా. 1 divided by 5 into y. నెక్స్ట్ -4 అంటున్నారు, -4 gives 3 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 3గా రాసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. దీన్ని y/5 కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ వైని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిని ఇటువైపు పంపించేద్దాం. ఫస్ట్లీ -4ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే అది ఏమవుతుంది, +4 అవుతుంది. సో ఇట్ బికమ్స్ 3 + 4. సో ఇక్కడ మనకు y/5 ఉంటుంది. 4 + 3 gives 7, రైట్? సో ఇక్కడ మనకు y డివైడెడ్ బై 5 ఉంది కాబట్టి 5ని మనం ఇటువైపు పంపించేస్తే సింబల్ సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మల్టిప్లికేషన్, రైట్? కాబట్టి ఇది 7 into 5 అవుతుంది. ఓకే, సో 5 7s are 35. సో y వాల్యూ వచ్చేసి మనకు 35 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద B bit. నెక్స్ట్ కమింగ్ టు ద C bit. ఇఫ్ ఐ టేక్ 3/4 of a number and add 3 to it, I get 21. సో ఇక్కడ వాళ్ళు 3/4 ఆఫ్ అ నెంబర్కి 3ని యాడ్ చేయమంటున్నారు కదా. సో మనకు నెంబర్ ఏంటి అనేది తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్ బి x అనుకుందాం. ఓకే, సో x అనే నెంబర్కి మనము 3/4 ఆఫ్ ఎ నెంబర్ అంటున్నారు. 3/4 ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటే 3/4ని మనము xతో మల్టిప్లై చేయాలి.
అండ్ యాడ్ 3 అంటున్నారు కాబట్టి +3 రాసుకోవాలి. ఐ గెట్ 21 అంటున్నారు అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 21. సో దీని ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఇక్కడ మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని మనము 3x/4గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడున్న +3ని ఫస్ట్లీ మనము ఇటువైపుగా పంపించేద్దాం. సో ఇట్ బికమ్స్ యాజ్ 21 - 3. ఓకే, 3x/4 ఇక్కడ మనకి ఏముంది 21 - 3 అంటే మనకు 18 వస్తుంది డిఫరెన్స్ కదా. సో నెక్స్ట్లీ మనము 3x/4 ఉంది. సో ఫస్ట్లీ 4ని మనము ఇటువైపుగా పంపించేద్దాం. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అది మల్టిప్లికేట్ అవుతుంది. ఓకే, 18 × 4గా రాసుకోవాలి. సో 18 4 times gives 72, రైట్. సో ఇక్కడ మనకు ఎక్స్ మాత్రమే కావాలి కాబట్టి ఈ 3ని కూడా ఇటువైపు పంపించేద్దాం. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్ళినప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. ఓకే, సో 70ని మనం 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 3 2s are 6. ఓకే, సో 1 మిగులుతుంది. 2 comes down, 3 4s are 12. ఓకే, సో x is equals to 24. Okay, this is the answer for the C bit. Next, coming to D bit in 4.4 exercise lo first question loni D bit. When I subtracted 11 from twice a number, the result was 15. So ikkada నెంబర్ తెలియదు కాబట్టి ఫస్ట్లీ మనము లెట్ ద నెంబర్ బి టీ అనుకుందాం. ఓకే, సో టీ అనే నెంబర్ ఇక్కడ ఏమన్నారు సబ్ట్రాక్ట్ 11 అన్నారు. 11ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. ఎందులో నుండి ఫస్ట్లీ -11 రాసుకుందాం. ఫ్రమ్ ట్వైస్ అ నెంబర్. ట్వైస్ ఈజ్ నథింగ్ బై 2 times కదా. 2 times అ నెంబర్ అంటే మనం నెంబర్ని టీ అనుకున్నాం కదా. సో 2t అని రాసుకోవాలి. ఓకే, 11ని ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్లీ మనము ఇది రాసుకోవాలి. నెక్స్ట్ -11 రాసుకోవాలి. సో ద రిజల్ట్ వాస్ 15. దట్ ఈస్ ఈక్వల్స్ టు 15. ఓకే, ఇది మనకు ఈ కేసు వల్ల వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ మనం టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్లీ మనము -11ని ఇటువైపుగా పంపించేస్తే ఇట్ బికమ్స్ అస్ +11. సో 15 + 11 gives 26, రైట్. సో ఇక్కడ మనకు 2 × t ఉంది కదా. సో ఈ 2ని కూడా ఇటువైపు పంపించేస్తే మనకు ఏమవుతుంది 26 డివైడెడ్ బై 2 అవుతుంది కదా. సో క్యాన్సిల్ చేసేద్దాం. 2 1s 2, 2 3s are 6. సో t is equals to 13 is the answer for the D bit.